10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కొడిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ చైర్పర్సన్ పదవి. వెంకటగిరిలో జనసేన నాయకుల సంబరాలు. వెంకటగిరి తిరుపతి జిల్లా పట్టణంలోని త్రిభువన్ సెంటర్లో సీనియర్ జనసేన నాయకుడు అనిల్ రామారావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీ కొడిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ చైర్పర్సన్ పదవి లభించిన సందర్భంగా ఈ వేడుకలు చేపట్టారు. ముందుగా బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన జనసేన నాయకులు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ రామారావు మాట్లాడుతూ కొడిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ చైర్పర్సన్ పదవి దక్కడం పట్ల జనసేన శ్రేణులు ఆనందం నెలకొందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు పదవులు దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. నాగబాబు తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు నిర్వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి చామండి రాధమ్మ, అరవ రాజేష్, ఎంబాని ధర్మతేజ, కోన రవిశంకర్, కేశంశెట్టి వెంకటేశ్వరరావు, అంజూరి చిరంజీవులు, ముస్లిం మైనార్టీ నాయకులు రిజ్వాన్ బాషా, రామారావు, అశోక్, ఎద్దు రామ్మోహన్, గుగ్గిల నాగరాజు, జిమ్ ఫనీ మాస్టర్, పుత్తూరు మల్లికార్జున, తాళ్లపాక చంద్ర, జెట్టి సాయి, రాపూరు నివాస్, అరవ గోవింద్, ఒక్కాకుల ఉషా, సుబ్బలక్ష్మమ్మ, పలువురు నాయకులు, వీర మహిళలు, కార్యకర్తల అభిమానులు భారీగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు. నాగబాబు గారి నాయకత్వం. మన జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కొడిదెల నాగబాబు సార్ గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ఆయనకి పదవి బాధ్యతలు అప్పగించారు. చాలా సంతోషకరం. మా వెంకటగిరి నియోజకవర్గంలో మా జనసేన నాయకులకు వచ్చిన పదవి సందర్భంగా వేములపాటి అజయ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు రామారావు, అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మా జన సైనికులము అలాగే వీర మహిళము అభిమానులు అందరూ కలిసి ఈరోజు త్రిభువన్ సెంటర్ నందు బాణాసంచితో కేక్ కటింగ్ స్వీట్స్తో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కొడిదెల వంశీయులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, అలాగే నాగబాబు సార్ అయితే ఏమి, వారికి ఇచ్చిన పదవి బాధ్యతల్లో ఎక్కడ చూసినా ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్గా రోడ్లు వేయడం కానీ, అలాగే అటవీ శాఖకు సంబంధించి కానీ, సైన్స్ డెవలప్మెంట్ టెక్నాలజీకి కానీ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఈ పదవిలో నాగబాబు సార్ గారు కూడా ఎన్నో విజయాలు సాధించాలని మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. మా వెంకటగిరి గ్రామ దేవత ఆశీర్వాదాలు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇంకా ఎన్నో విజయాలు కూడా సాధించాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై కూటమి ప్రభుత్వం, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో శ్రీ కొడిదెల నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎందుకు అనంటే రాష్ట్రంలో వర్షాలు పడాలన్నా మనం ఖచ్చితంగా ఇంటికి ఒక చెట్టు ఖచ్చితంగా నాటాల్సి ఉంటుంది. ఇటువంటి చెట్లు నాటడం వల్ల మనకు గ్రీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ గానీ
వర్షాలకు గానీ పంట పొలాల్లో గానీ మనకు చుట్టుపక్కల ఎక్కడైనా గానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు గారు ఈ పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం విపరీతంగా గ్రీన్ ఆవరణానికి మనం తోడ్పడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే నాగబాబు గారు గెటర్ వాల్ అండ్ గ్రీన్ గెటర్ వాల్ అని చెప్పి కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేయడం జరుగుతోంది. అది కూడా చాలా మంచి శుభ పరిణామం. ఇలాంటి గొప్ప చైర్మన్ పదవి దక్కినందుకు గాను వెంకటగిరి జనసేన పార్టీ నుంచి అలాగే మా పట్టణ అధ్యక్షులు మాజీ పట్టణాధ్యక్షులు అయినటువంటి అనిల్ రామారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతోంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్. విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మన కొనిదెల నాగబాబు గారికి, అలాగే ఆయనకి ఒక కేబినెట్ హోదాని కలిగించే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి 2024 ఎలక్షన్స్ లో మనం పొత్తు ఎంత ముఖ్యమైందో ఆ పొత్తులో భాగంగా మన నాగబాబు గారు కూడా ఆయనకి రావాల్సిన సీట్ ని త్యాగం చేసి ఈరోజు మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. నాగబాబు గారు పిఠాపురంకి వెళ్లి అలాగే మా వేములపట్టి అజయ్ కుమార్ గారి ఈ సహాయ సహకారాలతో అక్కడ గెలుపుకి అంత మెజారిటీకి కారణమైనటువంటి నాగబాబు గారికి, ఎప్పుడు జన సైనికులకు సామాన్య జనసేన నాయకులకు అండగా ఉండే మా నాగబాబు గారికి ఈరోజు ఇలాంటి మంచి పదవి వచ్చినందుకు కూటమి ప్రభుత్వంలో ఆయన రాబోయే 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 20% ఉన్నటువంటి అటవీ సంపదను 50% తీసుకొచ్చే వ్యక్తికి సరైన వ్యక్తి నాకు తెలిసి నాగబాబు గారు. ఎందుకంటే నాగబాబు గారు ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు. ఆయన ప్రకృతిలోనే దేవుణ్ణి చూసే వ్యక్తి. అలాంటి సరైన వ్యక్తికి ఇలాంటి పదవి రావడం, అది కూడా జన సైనికులకు, జనసేన నాయకులకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దానికోసమే ఈ రోజు వెంకటగిరిలో మంచిగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశాం. మా నెల్లూరు ముఖ్య నాయకులైనటువంటి వేములపట్టి అజయ్ కుమార్ గారు మాకు సూచించారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మన నాయకులతో సంబరాలు చేసుకోమని. ఆయన సూచనల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని అందరికీ స్వీట్స్ పంచుకోవడం గానీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో నాగబాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలి, ఆయనకి మన పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలి. కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. రాబోయే 29లో ఇంకా భారీ విజయాలు అందుకోబోతుంది అని తెలియజేసుకుంటూ, అలాగే సామాన్య ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వంకి ఆశీస్సులు ఉండాలని, అలాగే జనసేన పార్టీకి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై జనసేన. నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం. జై కూటమి ప్రభుత్వం, జై కూటమి ప్రభుత్వం, జై హింద్.